గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. అంటే ఏంటంటే మనము జెనెటికల్ కనెక్షన్స్ అవి ఇవి అన్నీ నేర్చుకున్నాం కదా, దానికి సంబంధించినటువంటిది ఇది. కంప్లీట్ జెనెటికల్ కనెక్షన్ అంటే సంపూర్తిగా జెనెటికల్ కనెక్షన్స్ గురించి తెలుసుకుందాము అని. అంటే ఏంటి, ఇప్పుడు మీకు 6 చార్ట్లు ఇచ్చినాం. ఎగ్జాంపుల్ 1లో ఫాదర్ తర్వాత సన్, అలాగే ఎగ్జాంపుల్ 2లో ఫాదర్ చార్ట్ తర్వాత సన్ చార్ట్, అలాగే 3వ దాంట్లో ఎగ్జాంపుల్ 3 అని ఫాదర్ చార్ట్ సన్ చార్ట్. ఇట్లా అంటే జత జత ఒక పెయిర్ అన్నమాట. ఫాదర్ సన్ ఫాదర్ సన్ ఫాదర్ సన్ అట్లా మూడు రెంట్ల 6 చార్ట్లు ఉంటాయి మీ దగ్గర. 6 చార్ట్లలో మీరు చేయాల్సింది ఏంటంటే, మొట్టమొదట మీరు ఎగ్జాంపుల్ 1 చార్ట్ దాంట్లో ఫాదర్ యొక్క ఇది మీకు రాయాలి కదా, మీకు రాసి చూపిస్తే మేలేమో కదా, లేక చెప్తే చూసుకుంటారా మీరు చార్ట్లో? అదే చార్ట్లు మీరు ఓపెన్ చేసి ఒక కాగితం తీసుకొని మీరు రాసుకోండి. నేను చెప్తుంటాను, మీరు అబ్జర్వ్ చేస్తూ పోండి. ఒకవేళ అక్కడికే అర్థం కాకపోతే రాద్దాం దాని మీద. ఇప్పుడు ఎగ్జాంపుల్ చార్ట్ 1లో ఫాదర్ యొక్క చార్ట్ తీసుకోండి. ఫాదర్ చార్ట్ తర్వాత సన్ చార్ట్, ఆ జత ముందు ఎగ్జాంపుల్ 1 అయిపోకూడదాం. ఎగ్జాంపుల్ 1 మొట్టమొదట అయిపోకూడదాం. ఎగ్జాంపుల్ 1లో ఫాదర్ యొక్క చార్టులో అసెండెంట్ కోరూలర్స్ ఏమున్నాయి చెప్పండి. మీ దగ్గర చార్ట్లు ఉన్నాయి, ఎవరో ఒక్కరు చెప్పండి. మార్స్, సన్ను, వీనస్, జూపిటర్, మూన్, జూపిటర్ సార్. సాటర్న్ స్టార్ మార్స్, సాటర్న్, వీనస్, జూపిటర్ సార్. అవునవును. సాటర్న్, వీనస్, జూపిటర్, మార్స్, సాటర్న్, వీనస్, జూపిటర్. ఒక్కరు చెప్పండి. అందరూ మాట్లాడుతున్నారు, అర్థం కావడం లేదు. అదొకటి, మళ్ళా మీకు రికార్డింగ్ ఇబ్బంది అవుతుంది. సార్ కిషోర్ సార్ మీరు చెప్పండి, మీ దగ్గర ఉంటుంది కదా. మార్స్, సాటర్న్, వీనస్, జూపిటర్, అవునా? అలాగే సన్ చార్ట్ లో 9th కస్ప్ కోరూలర్స్ చదవండి. సన్ చార్ట్ లో 9th కస్ప్ కోరూలర్స్ మీరు కూడా రాసుకోండి ఒక కాగితం మీద. 9th కస్ప్ కోరూలర్స్ ఇన్ ది చార్ట్ ఆఫ్ సన్. దాంట్లో సాటర్న్ రాసే సైన్ లార్డ్, మూన్ స్టార్ లార్డ్, వీనస్ సబ్ లార్డ్, వీనస్ సబ్ లార్డ్. అలా అంటే మీ ఫాదర్ యొక్క అసెండెంట్ కోరూలర్స్ లో మార్స్, సాటర్న్, వీనస్, జూపిటర్ 4 గ్రహాలు ఉన్నాయి. సైన్ లార్డ్, స్టార్ లార్డ్, సబ్ లార్డ్. అలాగే సన్స్ యొక్క చార్ట్ లో 9th కస్ప్ కోరూలర్స్ 4 ఉన్నాయి. సాటర్న్, మూన్, వీనస్. ఇప్పుడు సూత్రం ఏమి అంటే ముందు సూత్రం చెప్పాలి కదా మీకు. సూత్రం అసలు రూల్ ఏమిటి ఇది అంటే, ఫాదర్ యొక్క అసెండెంట్ కోరూలర్స్ 4 ఉన్నాయి కదా, ఆ 4 సన్ యొక్క చార్టులో 9th కస్ప్ కోరూలర్స్ లో రిఫ్లెక్ట్ అవ్వాలి. అంటే దానిలకు సంబంధం ఏర్పడాలి, దానిలను సూచించాలి ఎట్లా ఒకట్లా. అవి ఆ సంబంధం రిలేషన్షిప్ అంటాం చూడు, అది ఎస్టాబ్లిష్ కావాలి. అంటే ఫాదర్ యొక్క అసెండెంట్ కోరూలర్స్ 4 కూడా సన్ యొక్క చార్ట్లోని 9th కస్ప్ కోరూలర్స్ కు రిఫ్లెక్ట్ కావాలి, అందులో సంబంధం చూపించాలి. అలాగే వీలైతే వైస్ వర్సా కూడా అట్లా. ఇప్పుడు చూడండి, మీరు ఈ ఫాదర్ యొక్క చార్ట్ లో కుజ, శని, శుక్ర, గురు, మార్స్, సాటర్న్, వీనస్, జూపిటర్. ఇక్కడ దీంట్లో కొడుకు యొక్క 9th కోరూలర్స్ సాటర్న్, మూన్, వీనస్. కామన్ గా ఏమగబడుతున్నాయి ఈ 2 కోరూలర్స్ లో? కామన్ గా ప్లానెట్స్ ఏమున్నాయి గమనించండి. సాటర్న్, వీనస్ బోత్ ఆర్ కామన్ ప్లానెట్స్. ఇంకా ఫాదర్ యొక్క అసెండెంట్ లో ఏం మిగిలినాయ్యా మీకు? వీళ్ళేమి ఫాదర్ అసెండెంట్ కోరూలర్స్ ను 9th కస్ప్ కోరూలర్స్ తో టాలీ చేయుట.
ఇప్పుడు ఫాదర్ దాంట్లో 2 టాలీ అయినాయి, శని శుక్ర. ఇక్కడ ఫాదర్ దాంట్లో మిగిలినటివేమి మార్స్ జూపిటర్. ఆ మార్స్ జూపిటర్ ను మీరు చెక్ చేయాలా. ఎక్కడ చెక్ చేయాలా? సన్ యొక్క చార్ట్ లో చెక్ చేయాలా. సన్ చార్ట్ లో చూడండి, ఇన్ ది చార్ట్ ఆఫ్ ది చైల్డ్ మార్స్ అనేటువంటి వాడు ఎక్కడున్నాడు? మార్స్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మార్స్, సబ్ ఆఫ్ వీనస్ అండ్ సబ్ ఆఫ్ మూన్. అవునా? మీరు చార్ట్ తీసుకొని చూడండి. కొడుకు చార్ట్ లో ఎగ్జాంపుల్ 1 కొడుకు చార్ట్ లో మార్స్ అనేటువంటి వాడు మార్స్ సైన్ మార్స్ స్టార్ లో, వీనస్ సబ్ లో, మూన్ యొక్క సబ్ లో ఉన్నాడు. అవునా? అంటే అక్కడికి ఏమి, ఇక్కడ మార్స్ అనేటువంటి వాడు, ఇక్కడ మార్స్ వీనస్ మూన్ ఉన్నాయి. ఈ మూడింటిలో ఏ ఒకటి కానీ 2 కానీ 3 కానీ రిఫ్లెక్ట్ అయినాయా లేదా? ఇక్కడ వీనస్ అంటే మూన్, మార్స్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ వీనస్ అండ్ సబ్ ఆఫ్ మూన్. ఈ 2 కూడా వీనస్ మూన్ కూడా అక్కడ రిఫ్లెక్ట్ అయినాయి 9th కస్ప్ దాంట్లో. ఓకేనా? అలాగే జూపిటర్ ను చూడండి. తండ్రి యొక్క చార్ట్ లో ఇంకా జూపిటర్ మిగిలినాడు. ఆ జూపిటర్ ని కూడా చెక్ చేయండి. జూపిటర్ ఎక్కడ చెక్ చేయాలి మీరు? దాంట్లోనే కొడుకు దాంట్లో పోవాలా. 9th కొడుకు చార్ట్ లో జూపిటర్ ఎక్కడున్నాడు? జూపిటర్ సబ్ లార్డ్ ఆఫ్ ది అసెండెంట్ ఆఫ్ ఫాదర్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సాటర్న్, సబ్ ఆఫ్ వీనస్ అండ్ సబ్ ఆఫ్ మెర్క్యూరీ. ఉందా మీ దాంట్లో చార్ట్ లో? ఉన్నాయా? అంటే ఏమి, జూపిటర్ అనేటువంటి వాడు అసెండెంట్ ఫాదర్ యొక్క అసెండెంట్ సబ్ లార్డ్. ఆ జూపిటర్ ను మనము కొడుకు దాంట్లో చూడాలి. ఈ కొడుకు దాంట్లో ఏం కనబడుతుంది? శని శుక్ర బుధ. అంటే ఏమి, శని శుక్రులు ఇక్కడ 9th లో రిఫ్లెక్ట్ అయినాయి. అంటే ఏమి, అన్ని సైన్ లార్డ్ ఆఫ్ ఫాదర్, సబ్ లార్డ్ ఆఫ్ ఫాదర్, సబ్ లార్డ్ ఆఫ్ ఫాదర్ అన్ని కూడా 4 కూడా ఇక్కడ టాలీ అయినాయి. ఓకేనా? అట్లనే కొడుకు దాంట్లో నుంచి ఫాదర్ దానికి రివర్స్, వైస్ వర్స. ఒకసారి చూడండి, కొడుకు దాంట్లో ఏమున్నాయి? 9th శని చంద్ర శుక్ర. ఇక్కడ ఏమున్నాయి? ఫాదర్ దాంట్లో కుజ శని శుక్ర గురు. ఇక్కడ శని శుక్ర, ఇక్కడ శని శుక్ర టాలీ అయినాయి. ఇంకా మిగిలినదేమి 9th దాంట్లో 9th కస్ప్ కోరూరస్ లో ఒక మూన్ మాత్రమే మిగిలినాడు. ఒక మూన్ మాత్రమే మిగిలినాడు. ఆ మూన్ చూడండి ఎక్కడ? తండ్రి యొక్క చార్ట్ లో చూడండి. మూన్ తండ్రి యొక్క చార్ట్ లో ఏమున్నాడు? మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మార్స్, సబ్ ఆఫ్ జూపిటర్ అండ్ సబ్ ఆఫ్ జూపిటర్. మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మార్స్, సబ్ ఆఫ్ మెర్క్యూరీ అండ్ సబ్ ఆఫ్ జూపిటర్. ఉందా మీ దాంట్లో? అంటే ఏమి, ఇక్కడ మార్స్ జూపిటర్ అనేవాడు 2 వచ్చేస్తాయి. ఈ మార్స్ జూపిటర్ కూడా ఇక్కడ కొడుకు ఫాదర్ యొక్క అసెండెంట్ లో ప్రతిబింబించినాయి. కుజ గురులు మార్స్ అండ్ జూపిటర్. కాబట్టి వైస్ వర్సా కూడా సరిపోయింది. ఒప్పుకున్నారా? అదే రకంగా 2వ చార్ట్ లో, సెకండ్ చార్ట్ లో ఎగ్జాంపుల్ 2 లో ఫాదర్ యొక్క అసెండెంట్ కోరూలర్స్ మార్స్, జూపిటర్, రాహు, కేతు. రాసుకోండి. అసెండెంట్ కోరూలర్స్ ఎగ్జాంపుల్ 2 లో ఫాదర్ యొక్క అసెండెంట్ కోరూలర్స్ ఏమిటివి? మార్స్, జూపిటర్, రాహు, కేతు. ఆ కేతు వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాము? కేతు అసెండెంట్ సబ్ లార్డ్ గా వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాము? కేతు యొక్క రిప్రజెంటేటివ్స్ కూడా పరిశీలిస్తున్నాం. అవునా? ఇప్పుడు అసెండెంట్ సబ్ లార్డ్ కేతు వచ్చినప్పుడు మూన్ స్టార్ లార్డ్ తో మనం చెక్ చేసేటప్పుడు ఏం చేసే వాళ్ళము? కస్పల్ టేబుల్లో ఈ సబ్ లార్డ్ వచ్చినప్పుడు, రాహుకేతులు సబ్ లార్డ్ అయినప్పుడు వాటి యొక్క రిప్రజెంటేటివ్స్ కూడా పరిగణించాలి. బేసిక్ రూల్ ఇది, మర్చిపోవాకండి. కాబట్టి అక్కడ అసెండెంట్ కోరూలర్స్ ఆఫ్ ఫాదర్ లో మార్స్, జూపిటర్, రాహు, కేతు. కేతు సబ్ లార్డ్ గా వచ్చినాడు. కేతు రిప్రజెంటేటివ్స్ ఎవరు? జూపిటర్ అండ్ సాటర్న్. అది అదేమి, మీరు అసెండెంట్ కోరూలర్స్ ఏం రాసుకోవాలా? ఫాదర్ దాంట్లో మార్స్, జూపిటర్, రాహు, కేతు / జూపిటర్ / సాటర్న్.
అంటే ఒక శాటర్న్ ఎక్స్ట్రా రాసుకుంటే చాలు. మార్స్, జూపిటర్, రాహు, శాటర్న్, కేతు, శాటర్న్. మార్స్, జూపిటర్, రాహు, కేతు, శాటర్న్ 5 అవుతాయి అసెండెంట్ కో రూలర్స్. అలాగే కొడుకు దాంట్లో 9th కస్ప్ కో రూలర్స్ రాసుకోండి. 9th కస్ప్ కో రూలర్స్ జూపిటర్, కేతు, మూన్, సన్. జూపిటర్, కేతు, మూన్, సన్. ఎగ్జాంపుల్ 2లో అసెండెంట్ ఫాదర్ యొక్క అసెండెంట్ కో రూలర్స్ మార్స్, జూపిటర్, రాహు, కేతు. కేతు వచ్చింది కాబట్టి కేతు రిప్రజెంటేటివ్ జూపిటర్ అంటే శాటర్న్. జూపిటర్ ఆల్రెడీ వచ్చారు కాబట్టి శాటర్న్ ఒకటి ఎక్స్ట్రాగా పెట్టుకోండి. అక్కడ 5 వస్తాయి. ఇక్కడ కొడుకు చార్ట్లో 9th కో రూలర్స్ లో జూపిటర్, కేతు, మూన్, సన్ 4 మాత్రమే. ఇప్పుడు ఈ ఫాదర్ దానివి కొడుకు దాంతో టాలీ చేయాలి. చూడండి ఇక్కడ కామన్ గా ఏమున్నాయి ఈ దీంట్లో ఫాదర్ దాంట్లో 9th జూపిటర్ అండ్ కేతు. జూపిటర్, కేతు ఉన్నాయా? జూపిటర్ అండ్ కేతు. ఇంకా తక్కినవి ఏమున్నాయి ఫాదర్ దాంట్లో? మార్స్, రాహు. మార్స్ అండ్ రాహు. ఆ మార్స్ అండ్ రాహును మీరు పరిశీలించండి. ఎక్కడ చూడాలి? కొడుకు చార్ట్ లో చూడాల. మార్స్ అనేటువంటి వాడు తండ్రి యొక్క చార్టులో అసెండెంట్ సైన్ లార్డ్. ఆ సైన్ లార్డ్ని ఇప్పుడు పరిశీలిస్తున్నాం. ఏమి? మార్స్, మిగిలినది రాహు. ఈ రెండింటిని పరిశీలించాలి. ఎక్కడ పరిశీలిస్తారు? కొడుకు యొక్క చార్టులో. అది మర్చిపోకండి. ఇన్ ది సన్స్ చార్ట్ మార్స్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ వీనస్, సబ్ ఆఫ్ జూపిటర్, సబ్ ఆఫ్ మార్స్. ఇక్కడ మార్స్ అనేటువంటి వాడు వీనస్ స్టార్ లో, జూపిటర్ సబ్ లో, మార్స్ యొక్క సబ్ లో ఉన్నాడు. ఇక్కడ ఏమొచ్చినాయి? ఇవి రిఫ్లెక్ట్ అయిన లేదా? జూపిటర్ 9th సైన్ లార్డ్ అయినాడు. ఓకేనా? రైట్. అలాగే రాహువును చూడండి. రాహు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సన్, సబ్ ఆఫ్ జూపిటర్, సబ్ ఆఫ్ సాటర్న్. రాహు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సన్, సబ్ ఆఫ్ జూపిటర్, సబ్ ఆఫ్ సాటర్న్. ఇక్కడ చూడండి సన్ అనేటువంటి వాడు 9th సబ్ లార్డ్ ఆఫ్ 9th కస్ప్ కో రూలర్స్ లో ఉన్నాడు సన్. అలాగే జూపిటర్ కూడా సైన్ లార్డ్ గా ఉన్నాడు. ఓకేనా? అంటే ఏమి? ఇప్పుడు ఫాదర్ యొక్క అసెండెంట్ కో రూలర్స్ అన్నీ కూడా ఇక్కడ 9th కస్ప్ కో రూలర్స్ తో టాలీ అయినాయి. కొడుకు యొక్క 9th కస్ప్ తో టాలీ చేసినావు. ఒక్కసారి మళ్ళీ రివర్స్ వెనక్కి వద్దాం. మళ్ళీ అంటే వైస్ వర్సా అంటాం. అప్పుడు ఆ రకంగా చూస్తే 9th కస్ప్ కో రూలర్స్ ఎవరు? జూపిటర్, కేతు, మూన్, సన్. అలాగే ఫాదర్ యొక్క కో రూలర్స్ మార్స్, జూపిటర్, రాహు, కేతు. కామన్ ఎవరు? జూపిటర్, కేతునే. జూపిటర్, కేతు. ఇంకా మిగిలినది ఎవరు దీంట్లో? మూను, సన్ను. కొడుకు దాంట్లో మూను, సన్ను మిగిలినాయి. ఆ మూను సన్నును ఫాదర్ చార్ట్ లో చూడండి. ఫాదర్ చార్ట్ లో చూడండి. Moon is in the star of sun, sub of moon, and sub of Rahu. Moon is in the star of sun, sub of moon, sub of Rahu. ఇక్కడ ఈ రాహు అనేటువంటి వాడు తండ్రి యొక్క కోరూలర్స్ లో అసెండెంట్ కోరూలర్స్ లో సబ్లాడ్ గా వ్యవహరిస్తున్నాడు. సబ్లాడ్ గా వ్యవహరిస్తున్నాడు కాబట్టి అది టాలీ అయింది. ఇంకా మిగిలినది మీరు ఒక రాహు. ఆ రాహువును పరిశీలించండి. రాహు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సన్, సబ్ ఆఫ్ జూపిటర్, సబ్ ఆఫ్ సాటర్న్. రాహు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సన్, సబ్ ఆఫ్ జూపిటర్, సబ్ ఆఫ్ సాటర్న్. ఈ 9th కస్ప్ సబ్ లార్డ్ గా సన్ వ్యవహరిస్తున్నాడు. 9th కస్ప్ సైన్ లార్డ్ గా జూపిటర్ వ్యవహరిస్తున్నాడు. అంటే ఏమి? ఈ మార్స్ అండ్ రాహు తండ్రి యొక్క 4 కో రూలింగ్ ప్లానెట్స్ లో మార్స్, రాహు మిగిలినాయి కదా. ఆ రెండింటిని చెక్ చేస్తే ఇక్కడ వీడు కొడుకు యొక్క దానికి టాలీ అయిపోయినాయి. అంటే కంప్లీట్ గా అయిపోయింది. ఓకేనా? ఓకే. ఇప్పుడు మళ్ళా ఒక్కసారి రివర్స్ రండి, వైస్ వర్స. అంటే ఇక్కడ బీటీఆర్ గురించి చెక్ చేసినప్పుడు చూసుకుంటాం సార్. ఇది ఏమండి? బీటీఆర్ గురించి చెక్ చేసినప్పుడు చూసుకుంటాం సార్. ఇది అవునవును.
ప్రధాన ఉద్దేశం అవే. ఇది BPR పనికి వస్తుంది. కానీ కంప్లీట్ ఇది వినండి. ఇంకా మళ్ళీ వైస్ వర్సా చూడండి. వైస్ వర్సాలో చూస్తే 9th కస్ప్ కోరూలర్స్ జూపిటర్, కేతు, మూన్, సన్. అలాగే అసెండెంట్ కోరూలర్స్ మార్స్, జూపిటర్, రాహు, కేతు. కామన్ ఏమి జూపిటర్, కేతు. ఇక్కడ జూపిటర్, కేతు, అక్కడ జూపిటర్, కేతు ఉన్నారు. ఇప్పుడు కొడుకు దాంట్లో మూన్ మిగిలినాడు, సన్ మిగిలినాడు. ఆ రెండింటిని ఫాదర్ యొక్క చార్ట్ లో చూడాలి. కొడుకు దాంట్లో మిగిలినదేమి మూను, సన్ను మిగిలినాడు. ఆ రెండింటిని ఫాదర్ యొక్క చార్ట్ లో చూడండి. మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సన్, సబ్ ఆఫ్ మూన్ అండ్ సబ్ ఆఫ్ రాహు. మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సన్, సబ్ ఆఫ్ మూన్, సబ్ ఆఫ్ రాహు. రాహు తండ్రి యొక్క దాంట్లో సబ్లాడ్ గా ఉన్నాడు. మూన్ వచ్చేసి సైన్ లార్డ్. ఇది మూన్ కాదు, రాహు సబ్లాడ్ గా ఉన్నాడు. అంతే, సబ్లాడ్ గా. సన్ టాలికాడు. తర్వాత సన్ వచ్చేసి సన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సాటర్న్, సబ్ ఆఫ్ కేతు, సబ్ ఆఫ్ రాహు. సన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు, సన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సాటర్న్, సబ్ ఆఫ్ కేతు, సబ్ ఆఫ్ రాహు. ఇక్కడ కేతు, రాహువులు ఈ రెండు కూడా తండ్రి దాంట్లో ప్రతిబింబించినాయి, తండ్రి దాంట్లో కనపడతాయి. కేతు ఏమి తండ్రి దాంట్లో సబ్ లాడ్గా ఉన్నాడు. రాహువు తండ్రి దాంట్లో సబ్ లాడ్గా ఉన్నాడు. కాబట్టి ఇట్లా కూడా సరిపోయింది. ఓకేనా? ఇప్పుడు మార్చ్ ఎలా సరిపోయింది సార్? ఏమా మార్చా? అవునండి. అంటే ఫాదర్ మార్చ్ ఉంది కదా, ఫాదర్ యొక్క చార్ట్ లో మార్స్, రాహు వదిలిపెట్టబడినాయి. మార్స్ అండ్ రాహు అవి రెండింటినీ చెక్ చేయాలా. ఎక్కడ చేయాలా? సన్ చార్ట్ లో చేయాలా. సన్ చార్ట్ లో చేస్తే మార్స్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ వీనస్, సబ్ ఆఫ్ జూపిటర్, సబ్ ఆఫ్ మార్స్. అక్కడ జూపిటర్ అనేవాడు 9th సైన్ లార్డ్ గా ఉన్నాడు కదా, టాలీ అయినట్లే కదా మీకు మేడం? ఓకే ఓకే సార్. అలాగే మార్చ్ లో ఉన్నాడు. రాహు చూడండి. రాహు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సన్, సబ్ ఆఫ్ జూపిటర్, సబ్ ఆఫ్ సాటర్న్. ఈ సన్ అనేటువంటి వాడు 9th SSL అయినాడు, జూపిటర్ 9th సైన్ లార్డ్ అయినాడు. కాబట్టి ఓకే, టాలీడ్. All the four co-rulers of ascendant are tallied with the 9th cusp co-rulers. ఇప్పుడు మళ్ళీ 9th cusp co-rulers నుంచి దీనికి చూసినాం కదా, చెప్పాలా మళ్ళీ అది కూడా? సరిపోయింది సార్, రాశాను కానీ చూసుకో. రైట్. ఇక మూడవ ఎగ్జాంపుల్, ఎందుకంటే చాలా లెంతీగా ఉంది ఇది, టైం లోపల అయిపోకూడదా మీ రోజు అని ఆలోచన అంతే. మీకు కావాలంటే మళ్ళీ నేను ఇది ఆర్టికల్ గా రాశాను, దీన్ని నెక్స్ట్ మంత్ మ్యాగజైన్ లో పడుతుంది, మీరు డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు, తప్పేమి లేదు. లేదంటే రేపే గ్రూపులో పెట్టమంటే పెడతా, నాకేం అభ్యంతరం లేదు. మీరు ఎలా చెప్తే అట్లానే. నేను ఆల్రెడీ ఐ హావ్ ప్రిపేర్డ్ దిస్ ఆర్టికల్. దీన్ని మీరు నెక్స్ట్ మంత్ లో మ్యాగజైన్ లో వస్తుంది, మీరు డౌన్లోడ్ చేసి భద్రపరచుకోవచ్చు. లేదా సార్ మాకు అన్నాళ్ళు ఆగలేము, మేము చూసుకోవాలి కదా అంటే రేపే పెట్టమంటే పెడతాను గ్రూప్ లో, మీ ఇష్టం, మీరు చెప్తే అట్లనే. సరే, మూడవ చార్ట్ చూడండి. ఎగ్జాంపుల్ 3. ఎగ్జాంపుల్ 3లో ఫాదర్ యొక్క కోరూలర్స్ రాసుకోండి. మార్స్, జూపిటర్, రాహు, కేతు. మార్స్, జూపిటర్, రాహు, కేతు. ఆ కేతు కాడ జూపిటర్, సాటర్న్ వస్తాడు కదా, అది మామూలే. కేతు రిప్రజెంట్స్ జూపిటర్ అండ్ సాటర్న్. తర్వాత 9th cusp co-rulers ఆఫ్ ఎగ్జాంపుల్ 3. ఎగ్జాంపుల్ 3లో కొడుకు చార్ట్ లో 9th cusp co-rulers మూన్, సాటర్న్, జూపిటర్, రాహు. రాసుకోండి. మూన్, సాటర్న్, జూపిటర్, రాహు. రాసుకున్నారా? ఇప్పుడు కామన్ గా ఏమున్నాయి దీంట్లో చెప్పండి. జూపిటర్ ఉన్నాడా? జూపిటర్ ఉన్నాడు, రాహు ఉన్నాడు. జూపిటర్, రాహు, ఇంకాడు సాటర్న్ కూడా ఉన్నాడు. తండ్రి దాంట్లో జూపిటర్, రాహు, సాటర్న్. కేతు బదులు సాటర్న్ రిప్రజెంటేటివ్. జూపిటర్, రాహు,
ఇప్పుడు ఫాదర్ యొక్క అసెండెంట్ కో రూలర్స్ బాగా వినండి. మార్స్ సైన్ లార్డ్, సబ్ లార్డ్ జూపిటరు, స్టార్ లార్డ్ జూపిటరు, సబ్ లార్డ్ రాహు, సబ్ లార్డ్ కేతు. ఆ కేతు రిప్రజెంట్స్ సాటర్న్. జూపిటర్ ఆల్రెడీ వచ్చాడు కాబట్టి వాడిని రాసుకోవాల్సిన పనిలే. అంటే ఏమి, ఫాదర్ యొక్క కో రూలర్స్ 5 అయినాయి. మార్స్ ఒకడు, జూపిటర్ ఒకడు, రాహు ఒకడు, కేతు ఒకడు, సాటర్న్ ఒకడు. ఇక్కడ 9th కస్ప్ కో రూలర్స్ లో మూన్, సాటర్న్, జూపిటర్, రాహు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. కామన్ ఏమైనాయి రెండిట్లలో? సాటర్న్, జూపిటర్, రాహు కామన్ అవుతాయి. అగబడుతున్నాయా? గుర్తించినారా? కామన్ 9th కస్ప్ లో సాటర్న్, జూపిటర్, రాహు ఉన్నాయి. ఆ 3 కూడా దీంట్లో వచ్చేస్తాయి కదా అసెండెంట్ కస్ప్ లో, కామన్ గా దాంట్లో దీంట్లో. ఓకే సార్. జూపిటర్, రాహు, సాటర్న్ ఉన్నారు కదండి. అసెండెంట్ కస్ప్ స్టార్ లార్డ్ జూపిటర్, సబ్ లార్డ్ రాహు, సబ్ లార్డ్ కేతు బదులు సాటర్న్. ఈ 3 కూడా 9th కస్ప్ కో రూలర్స్ లో ప్రతిబింబించినయా లేదా? ఉన్నాయి సార్. అట్లా ఉన్నాయండి, ఉన్నాయి. ఇంకా ఇప్పుడు తండ్రి దాంట్లో మిగిలినటివేమి? ఇప్పుడు మార్స్ ఒకడు. మార్స్ చూడండి. మార్స్ ఎక్కడున్నాడు? మార్స్ ఎవరి దాంట్లో చూడాలా? కొడుకు దాంట్లో చూడాలా. మార్స్ కేతును వదిలిపెట్టినాం కదా. మార్స్ చూడండి. మార్స్ కొడుకు దాంట్లో. మార్స్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ వీనస్, సబ్ ఆఫ్ మార్స్, సబ్ ఆఫ్ మెర్క్యూరీ. Mars is in the star of Venus, sub of Mars, sub of Mercury. ఏమన్నా సంబంధం ఉందా? ఈ మూడిట్లలో ఏ ఒక్కటన్నా వచ్చిందా? టాలీ కాలేదు. ఎలాంటి సంబంధము లేదు. నో రిలేషన్షిప్ అట్ ఆల్. ఎలాంటి సంబంధము 9వ కస్పులో లేదు. ఈ 3 కస్పుల్లో వీనస్ లేడు, మార్స్ లేడు, మెర్క్యూరీ లేడు. 9వ కస్పులో లేడు కదా, లేడు. అలాగే కేతువు చూడండి. కేతు అసెండెంట్ సబ్లార్డ్ కదా. కేతు సబ్-లార్డ్ కేతు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మార్స్, సన్, సబ్ ఆఫ్ సన్ అండ్ సబ్ ఆఫ్ సన్. మార్స్, సన్ ఇవి కూడా లేవు కాలే. మళ్ళీ ఎట్లబ్బా అంటే దానికి ఒకటి ఇక్కడ వైస్ వర్స వచ్చినప్పుడు ఇక్కడ ఏం మిగిలినాయి మీకు? మూన్ ఒక్కడు మిగిలినాడు, ఇక్కడ మార్స్ ఒక్కడు మిగిలినాడు. ఇక్కడ కేతు బదులు సాటర్న్ టాల్ అయినాడు కదా. అంటే ఒక టాల్. ఇప్పుడు మార్స్కు మూన్కు చూడండి. మార్స్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మార్స్ ఈజ్ అది థర్డ్ ప్లానెట్ కనెక్షన్. అది ఏమో ఇది ఏమో Mars is in the star of Venus and Moon is in the star of Venus. అలా టాలైంది థర్డ్ ప్లానెట్ కనెక్షన్ అని మనము అసెండెంట్ సబ్ లార్డ్ కు, మూన్ స్టార్ లార్డ్ కు వచ్చినప్పుడు థర్డ్ ప్లానెట్ కనెక్షన్ పెడతా ఉంటుంది కదండి, ముడి పెడతా ఉంటుంది కదా. అదే టైప్ లో ఇక్కడ ముడి పెట్టినాం. సరే పోని ఇంకా రివర్స్ లో చూద్దాం. ఇట్లా టాలీ చేద్దాం. ఇప్పుడు కొడుకు దాంట్లో నుంచి ఏం మిగిలినాడు? సాటర్న్, జూపిటర్, రాహు 3 టాలీ అయినాయి. ఒక మూన్ చూడండి. కొడుకు దాంట్లో మూన్ ఎక్కడున్నాడు? వాడు మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ టాలీ అయినాడు కదా, ఉన్నాడు కదా దాంట్లో. ఫాదర్ దాంట్లో చూడాలి కదా సార్. మూన్ అనేటువంటి వాడు 9th కస్ప్ సైన్ లార్డ్. ఆ సైన్ లార్డ్ ను ఫాదర్ చార్ట్ లో చూడాలి. ఎగ్జాంపుల్ 3 లో. అవును సార్, ఫాదర్ చార్ట్ లో సన్ను, మూను, రాహు. ఎగ్జాంపుల్ 3 లో చూస్తే మూన్ అనేటువంటి వాడు వీనస్, జూపిటర్, సన్. జూపిటర్ వచ్చాడు కదండి. జూపిటర్ టాలీ అయినాడు కదా. ఏం సార్? అవును అయినాడు. వాళ్ళిద్దరూ ఒక స్టార్ లో ఉన్నారు. ఓకే. అదే కాకుండా నేను అనేది ఇంకొక పద్ధతి ఏంటంటే, మూన్ అనేటువంటి వాడిని మీరు రాసుకోండి. మూన్ ఎక్కడ చూడాలా? ఈ మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ ఎక్కడ? తండ్రి యొక్క చాట్ లో చూడాలా.
మూన్ అనేటువంటి వాడు ఎవరి స్టార్ లో ఉన్నాడు? సన్ స్టార్ లో ఉన్నాడు. సన్ స్టార్ లో ఉన్నాడు. సన్ స్టారు, మూను, మూను, రాహు. మళ్ళా ఈ రాహు తండ్రి దాంట్లో సబ్లాడ్ గా లేడా? మళ్ళా సరిపోయి కదా, టైల్ అయింది కదా. అంటే థర్డ్ ప్లానెట్ కనెక్షన్ అయింది, ఇటు అయింది. రెండు రకాలు. అంటే మాక్సిమం ఎన్ని రకాలుగా కావాలో అన్ని రకాలుగా ప్రయత్నం చేద్దాం. కనెక్షన్ నంబర్ ఆఫ్ కనెక్షన్స్ చూపిస్తే ఓహో వీడు బాగా తవ్వినాడు అనుకుంటారు మిమ్మల్ని. లేకపోతే ఏదో ఒకటి అలా చూపిస్తే ఏదో అయ్యవాష్ అన్నట్లు ఉంటుంది వ్యవహారం. అంటే చాలా ఎంత పకడ్బందీగా ఉండాలంటే అంత పకడ్బందీగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఇది ఈ 3 చాప్టర్లలో నంబర్ 1 రూల్ పాస్ అయింది ఇప్పుడు. అంటే ఏమి? అసెండెంట్ కస్ప్ యొక్క ఫాదర్ యొక్క అసెండెంట్ కస్ప్ కోరూలర్స్, కొడుకు చార్టులోని 9th కస్ప్ కోరూలర్స్ తో సంబంధ బాంధవ్యములు ఉండాలి. దానికి రూల్ ఏమి? ది కోరూలర్స్ ఆఫ్ ది అసెండెంట్ ఆఫ్ ది ఫాదర్, కోరూలర్స్ ఆఫ్ ది అసెండెంట్ ఆఫ్ ది ఫాదర్ should be ruled by the 9th cusp co-rulers of the child, or లేదంటే ఎట్లుండాలి? by the planets which are in the star or sub of the co-rulers of the 9th cusp of the child. ఇందాక మనం చెప్పినట్ల మిస్ అయినటివి ఏమన్నా డైరెక్ట్ ఉంటే చేస్తాం. ఇంకా మిగిలిన దానిలను ఎవరి స్టార్లో ఉన్నాడు, ఎవరి సభలో ఉన్నాడు, ఎవరి సబ్ సభలో ఉన్నాడు చూసుకొని అట్లా ట్యాల్ అయినటివి ఓకే అంటున్నాం. అది ఇది ఫస్ట్ రూల్. ఇంకా సెకండ్ రూల్ ఏమిటిది అంటే అది కూడా చాలా మంచి రూల్. సెకండ్ రూల్లో ఏమిటిది? 5th కస్ప్ సబ్ లార్డ్, 5th కస్ప్ సబ్ లార్డ్ ఆఫ్ ఫాదర్, 9th కస్ప్ మామూలుగా ఇప్పుడు మనం ఏం చేస్తాం జెంటికల్ కన్సెప్ట్ చూసినప్పుడు 5th కస్ప్ సబ్ లార్డ్ ఎవడైతే ఉన్నాడో వాడిని ఫాదర్ యొక్క దీన్ని చూస్తాం కదా. ఇక్కడ సబ్ లార్డ్ ఆఫ్ ది 5th కస్ప్ ఆఫ్ ది ఫాదర్ షుడ్ బి రిలేటెడ్ టు ది చైల్డ్స్ మూన్ స్టార్ లార్డ్. 5th కస్ప్ యొక్క సబ్ లార్డ్ ఈ ఎగ్జాంపుల్ 1లో 5th కస్ప్ యొక్క సబ్ లార్డ్ ఎవరండి? ఎగ్జాంపుల్ 1లో తండ్రి దాంట్లో 5th కస్ప్ సబ్ లార్డ్ మెర్క్యూరీ ఈజ్ ఇన్ వీనస్ స్టార్ ఉన్నాడా? తండ్రి దాంట్లో తండ్రి యొక్క 5th కస్ప్ సబ్ లార్డ్ మెర్క్యూరీ విచ్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ వీనస్. సేమ్ వీనస్ చైల్డ్ యొక్క మూన్ స్టార్ లార్డ్ అయినాడు చూడండి. అదే వీనస్ కొడుకు చార్ట్ లో మూన్ యొక్క స్టార్ లార్డ్ అయినాడు. ఓకేనా? అంటే ఇదేం కొత్తది కాదు. మనం దాన్ని ఎట్లా ముడిపెడుతున్నాము అప్పుడు అలాగే ముడిపెట్టడం అంతే. చూడాలి సార్ వీనస్ ని. తండ్రి యొక్క 5th కస్ప్ సబ్ లార్డ్ మెర్క్యూరీ, కొడుకు దాంట్లో మూన్ చూడాలి కదా. కొడుకు దాంట్లో మూన్ స్టార్ లార్డ్ కు టాలీ కావాలమ్మా. ఓకే సార్, ఓకే. కొడుకు యొక్క చార్ట్ లో మూన్ స్టార్ లార్డ్ కు టాలీ కావాలా. తండ్రి యొక్క 5th కస్ప్ సబ్ లార్డ్ షుడ్ బి టాలీడ్ విత్ ది మూన్ స్టార్ లార్డ్ ఆఫ్ ది చైల్డ్. ఇక్కడ తండ్రి యొక్క దాంట్లో మెర్క్యూరీ వాడు మెర్క్యూరీ అయినాడు. ఆ మెర్క్యూరీ వీనస్ యొక్క స్టార్ లో ఉన్నాడు. అదే వీనస్ కొడుకు దాంట్లో స్టార్ లార్డ్ గా అయినాడు, మూన్ యొక్క స్టార్ లార్డ్. కాబట్టి టాలీడ్ అది ఒక పార్ట్. అంటే దాంట్లో ఏబి అని 2 పార్ట్లు ఉన్నాయి ఇప్పుడు రెండో రూల్లో. ఇంకా బి రూల్ ఏమిటిది అంటే ascendant of the sun should be ruled by the co-ruling planets of the 5th cusp of the father. Ascendant of the sun, co-rulers of ascendant. ఇప్పుడు co-rulers of ascendant రాసుకోండి. ascendant co-rulers ఎవరెవరు? ఫస్ట్ ఎగ్జాంపుల్ చార్ట్ లో నంబర్ 1లో బుధ, మెర్క్యూరీ, మార్స్, వీనస్, జూపిటర్. ఎగ్జాంపుల్ 1లో సన్ యొక్క అసెండెంట్ కో-రూలర్స్ రాసుకోండి. మెర్క్యూరీ, మార్స్, వీనస్, జూపిటర్. అలాగే ఆ ఎగ్జాంపుల్ 1లో ఫాదర్ యొక్క 5th కో-రూలర్స్ రాసుకోండి. 5th కో-రూలర్స్ జూపిటర్, మెర్క్యూరీ, కేతు, మెర్క్యూరీ. ఇప్పుడు
కొడుకు అసెండెంట్ కోరూలస్ లో మెర్క్యూరీ, మార్స్, వీనస్, జూపిటర్. ఫాదర్ యొక్క 5th కోరూలస్ లో జూపిటర్, మెర్క్యూరీ, కేతు, మెర్క్యూరీ. కామన్ ప్లానెట్స్ ఏమి రెండిట్లలో? బుధ, గురు, జూపిటర్ అండ్ మెర్క్యూరీ. ఇప్పుడు జూపిటర్ అండ్ మెర్క్యూరీ. ఇప్పుడు ఫాదర్ యొక్క 5th కస్ప్ కోరూలస్ లో మిగిలినదేమి? ఒక కేతు ఒక్కటి మిగిలినాడు. ఆ కేతువును చూడండి, ఎక్కడ చూడాలి ఆ కేతువును? ఆ కేతువును సన్ చార్ట్ లో చూడాలా. కేతు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్, ఎవరు స్టార్ లో ఉన్నాడు? కేతు స్టార్ లో రవి యొక్క సబ్ లో, మూను సబ్ లో ఉన్నాడు. ఈ మూడింటిలో ఏ ఒక్కటైనా సన్ యొక్క అసెండెంట్ కోరూలస్ లా అగుపిస్తా ఉందా? కేతు, ఇప్పుడు కేతు అనేటువంటి వాడు తండ్రి యొక్క ఫాదర్ యొక్క 5th కస్ప్ లో ఉన్నాడు. ఆ 5th కస్పును మనం కేతును విశ్లేషిస్తున్నాం. కేతు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు, సబ్ ఆఫ్ రవి, సన్, సబ్ ఆఫ్ మూన్. కేతు, సన్, మూన్ ఈ మూడిట్లో ఏ ఒక్కటైనా ఇక్కడ రిఫ్లెక్ట్ అయిందా? ఇప్పుడు కేతు అనేటువంటి వాడు ఫాదర్ యొక్క సబ్లార్డ్ కేతు. ఫాదర్ 5th కస్ప్ కోరూలస్ లో గురు, బుధ టాలైనయి. ఇంకా మిగిలినదేమి? కేతు ఒకటే కావాలా. ఆ కేతు ఎక్కడున్నాడు? కేతు సన్ చాట్ లో చూడాలి కేతువును. కేతు సాటర్న్ మూనా? సాటర్న్ సార్. రవి కాదా? నేను పొరపాటు రాసుకున్నాను, కొంచెం చూస్తాను, కొంచెం నేను పొరపాటు రాసుకున్నట్లుంది. ఎగ్జాంపుల్ 1 కదా. కేతు ఎవరి దాంట్లో? కొడుకు దాంట్లో కదా. మళ్ళా నేను పొరపాటు రాసుకున్నానే. కేతు సాటర్న్ మూన్. కేతు సాటర్న్ మూన్ అప్ప, నేను తప్పు రాసుకున్నా, రవి రాసుకున్నా, సారీ. కేతు ఏదో చెప్తేనే ఇప్పుడు మళ్ళా. కేతు సాటర్న్ మూన్. ఈ మూడిటిలో ఏమైనా ఒకటన్నా రిఫ్లెక్ట్ అయిందా? కాలేదు. ఇప్పుడు కేతు కొడుకు దాంట్లో ఇవి కేతు, సాటర్న్, మూన్ ఈ మూడింటిలో ఏ ఒక్కరు కూడా సన్ యొక్క అసెండెంట్ కోరూలస్ లో అయినాయా? కాలేదు సార్. కేతు లేడు, శని లేడు, చంద్రుడు లేడు, కాలేదు. ఎట్లా తీసుకుంటావు? కేతు రిప్రజెంట్ ఎక్కడ? ఇది 5th కోరూలర్స్ లో కేతువు ఏమి సబ్లాడ్కి వస్తేనే తీసుకోవాలా. సబ్లాడ్ కదా. ఫండమెంటల్స్ మర్చిపోతే ఎట్లా మనము? ఫాదర్ అసెండెంట్ లో కలుస్తున్నాయి కదా. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటే గుర్తు మీకు, కస్పల్ పొజిషన్ టేబుల్లో అసెండెంట్ మొదలుకొని ద్వాదశ భావాలకు 1 నుంచి 12 భావాలకు రాహు కేతువులు వస్తే సబ్లాడ్ గా వస్తే అప్పుడు మాత్రమే వాటి రిప్రజెంటేటివ్స్ తీసుకోవాలి. అదర్వైజ్ నో. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సార్ అడిగినట్లు కేతు ఉన్నాడు కదా సార్ అంటారు, కానీ కేతు అనేటువంటి వాడు ఎక్కడున్నాడు? సబ్లాడ్ గా ఉన్నాడు. 5th కస్ప్ కోరూలర్స్ లో సబ్లాడ్ గా ఉన్నాడు. కాబట్టి వాడిని మనము రిప్రజెంటేటివ్స్ పెట్టుకోవడానికి వీల్లేదు. కాబట్టి అక్కడ కేతు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు, సబ్ ఆఫ్ సాటర్న్ అండ్ సబ్ ఆఫ్ మూన్. కేతు, సాటర్న్, మూన్ లో ఏ ఒక్కటి కూడా అక్కడ రిఫ్లెక్ట్ కాలేదు. అయితే ఫాదర్ అసెండెంట్ ఇది సాటర్న్ స్టార్ లాడ్ కదా సార్, అలా చూడొచ్చా? రివర్స్ ఒకసారి తీసుకురండి మళ్ళా యువతల. Sir, in father's chart, Jupiter is also in Ketu star, and Jupiter gets related to the cusp 1 of child. Do we relate like that? Ela madam? In father's chart, Jupiter is in the star of Ketu. Father's chart, Jupiter.
అదే రివర్స్ Jupiter and Ketu, both of them are in the star of Ketu. Both have the same star lord. లేదమ్మా, ఇక్కడ స్టార్ లార్డ్ గా ఇక్కడ ఫాదర్ యొక్క కోరూలర్స్ లో కేతు అనేవాడు సబ్ లార్డ్ గా కాదు ఉండేదాడా, సబ్ లార్డ్ గా ఉన్నాడు. అప్పుడు తీసుకోవడానికి లేదు, కేతు రిప్రజెంటేటివ్స్ రాసుకోకూడదు. ఫాదర్ అసెండెంట్ కోరూలర్స్ లో సాటర్న్ స్టార్ లార్డ్ లా ఉన్నాడు కదా, ఆ సాటర్న్ అలా కనెక్షన్ తీసుకోవచ్చు. ఓకే సార్, అవును. ఫాదర్ యొక్క 5th కోరూలర్స్ లో కేతు ఒక్కడిని మిగిలినాడమ్మా, మిగతా అన్ని కామన్ అయినాయి, గురు బుధ. సన్ అసెండెంట్ కోరూలర్స్ తో టాలీ చేయాలి మనము. కేతు అనేటువంటి వాడు సబ్లార్డ్ గా ఉన్నాడు కాబట్టి కేతు యొక్క రిప్రజెంటేటివ్స్ ను మనము పరిగణించటకు వీలు లేదు. అదే సబ్లార్డ్ అయితే పరిగణిస్తాం. ఇక్కడ కేతు అనేటువంటి వాడు 5th సబ్లార్డ్ అయినాడు ఫాదర్ దాంట్లో. వాడు కొడుకు చాట్లో కేతు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు, సబ్ ఆఫ్ సాటర్న్, సబ్ ఆఫ్ మూన్. కేతు, సాటర్న్, మూన్ ఈ మూడింటిలో కూడా ఒక్కటి కూడా లేదు కాబట్టి అగుపించాల. రివర్స్ రండి. ఇప్పుడు ఇక్కడ సన్ యొక్క దాంట్లో బుధ గురులతో ఇంకా మిగిలినటువంటి మార్సు శుక్రుడు. ఈ మార్సు శుక్రుడిని ఎక్కడ చూడాలి? ఫాదర్ చాట్ లో చూడండి. ఫాదర్ చాట్ లో మార్స్ వీనస్ ఈ 2 ప్లానెట్స్ కూడా జూపిటర్ యొక్క సభలో ఉన్నాయి, గమనించండి. ఇప్పుడు సన్ యొక్క కోరూలర్స్ లో కుజుడు శుక్రుడు మిగిలినాయి సన్ యొక్క అసెండెంట్ కోరూలర్స్ లో. ఆ రెండింటినీ చూస్తే కుజుడు శుక్రుడు ఇద్దరు కలిసి కూడా దేంట్లో ఉన్నారు? జూపిటర్ యొక్క సబ్లో ఉన్నారు. కాబట్టి అదే జూపిటర్ ఇక్కడ లగ్న ఫాదర్ యొక్క 5th కోరూలర్స్ లో సైన్ లార్డ్ గా వ్యవహరిస్తున్నాడు కాబట్టి ఇట్ ఈస్ ఓకే. మార్స్ ఈజ్ లేదు అట్లా కాదు. మార్స్ అండ్ వీనస్ ఎక్కడున్నారు? ఈ కొడుకు యొక్క కోరూలర్స్ అసెండెంట్ కోరూలర్స్ లోటి ఆ రెండింటిని పరిశీలించాలా. ఎక్కడ చేయాలా? తండ్రి దాంట్లో, ఫాదర్ దాంట్లో ఎక్కడున్నాడు వాళ్ళు? మార్స్ వీనస్ ఈ 2 కూడా జూపిటర్ యొక్క సబ్లో వచ్చేసినాయి కాబట్టి ఓకే. ఇంకా మనకేం అంతే. మార్స్ ఇది సబ్ ఆఫ్ వీనస్ తీసుకోవచ్చు, సబ్ ఆఫ్ వీనస్ వరకు పోవచ్చు. అట్లా వస్తే కూడా ఓకే. అంటే నీకు వీనస్ ఎక్కడ తయారైనాడు? ఎట్లయితుందండి? ఇప్పుడు నువ్వు చేస్తా ఉండేదేమి? మిగిలిన ప్లాంట్స్ మార్స్ కుజ శుక్రులను చేస్తున్నావు టాలీ. అట్లా అదే రకంగా రెండవ చార్ట్ ఎగ్జాంపుల్ 2లో మీకు అర్థమవుతుందిలేండి, ఏం పర్వాలేదు. ఎగ్జాంపుల్ 2లో 5th కస్ప్ సబ్ లార్డ్ ఎవరు? సాటర్న్. 5th కస్ప్ ఎగ్జాంపుల్ 2లో 5th కస్ప్ సబ్ లార్డ్ సాటర్న్. ఆ సాటర్న్ వీనస్ యొక్క స్టార్ లో ఉన్నాడు. 5th కస్ప్ ఎగ్జాంపుల్ 2లో 5th కస్ప్ సబ్ లార్డ్ సాటర్న్. ఎగ్జాంపుల్ 2లో మీరు ఏం చూస్తున్నారో చార్ట్ ఎగ్జాంపుల్ 5th కస్ప్ సబ్ లార్డ్ సాటర్న్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ వీనస్. అదే వీనస్ మూన్ యొక్క స్టార్ లార్డ్, కొడుకు దాంట్లో మూన్ యొక్క స్టార్ లార్డ్ లో ఉన్నాడు. చూడండి, కొడుకు దాంట్లో వీనస్ ఉన్నాడు. ఈ 3 చాట్లకు వీనసే అనుకుంటా. కొడుకు దాంట్లో 3 చాట్లు కొడుకు పరిశీలించండి. 3 చాట్లలో వీనస్ ఉంటాడు. అంటే ఏమి? ఈ రెండవ చాట్ లో 5th కస్ప్ సబ్ లార్డ్ సాటర్న్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ వీనస్. అదే వీనస్ తిరిగి కొడుకు యొక్క చార్ట్ లో మూన్ యొక్క స్టార్ లార్డ్ గా అగుపించినాడు కాబట్టి ఓకే. రూల్ ఏ పాస్ అయింది. రెండవ దాంట్లో రూల్ ఏ పాస్ అయింది.
ఇక బి రూల్ ఏమి ఫాదర్ యొక్క కోరూలర్స్ రాసుకోండి. ఫాదర్ యొక్క కోరూలర్స్ జూపిటర్, సాటర్న్, మార్స్, జూపిటర్, సాటర్న్, మార్స్, సాటర్న్. కరెక్టేనా? జూపిటర్, సాటర్న్, మార్స్, సాటర్న్. అలాగే సన్ యొక్క అసెండెంట్ కోరూలర్స్ రాసుకోండి. సన్ అసెండెంట్ కోరూలర్స్ మార్స్, కేతు, సాటర్న్, సాటర్న్. మార్స్, కేతు, సాటర్న్, సాటర్న్. సన్ యొక్క అసెండెంట్ కోరూలర్స్ కొడుకు చార్టులో లగ్న కోరూలర్స్ కుజ, కేతు, శని, శని. అదే ఫాదర్ యొక్క చార్టులో ఫిఫ్త్ కస్ప్ కోరూలర్స్ గురు, శని, కుజ, శని. కామన్ ఏమొచ్చినాయి? శని, కుజ, శని, కుజ, శని, కుజ కామన్గా ఉన్నాయి. శని, కుజ కామన్గా ఉన్నాయి. ఇక్కడ ఫాదర్ చార్ట్లో ఇంకా ఏం మిగిలింది మనకు? ఫాదర్ చార్ట్లో జూపిటర్. ఆ జూపిటర్ను పరిశీలించండి. జూపిటర్ ఎక్కడ చూడాలా? సన్ యొక్క చార్ట్లో చూడండి. జూపిటర్ రెండవ ఎగ్జాంపుల్లో సన్ యొక్క చార్ట్లో జూపిటర్ ఎక్కడున్నాడు? జూపిటర్ కేతు, మార్స్, కేతు, కేతు, మార్స్, కేతు. ఈ కేతు అనేటువంటి వాడు ఇక్కడ రిఫ్లెక్ట్ అయినాడు కదా సన్ కోరూలర్స్ లో, అసెండెంట్ కోరూలర్స్ లో అయినాడు చూడండి. కాబట్టి ఓకే. ఇప్పుడు మళ్ళా రివర్స్ లో రండి, అంటే వైస్ వర్స అంటామే. ఇక్కడ సన్ కోరూలర్స్ ఎవరు? సన్ యొక్క అసెండెంట్ కోరూలర్స్ కుజ, కేతు, శని, శని. ఇవి నాలుగిట్లలో శని, కుజులు ఇక్కడ కామన్ అయిపోయినాయి. ఇంకా మిగిలినదేమి? కేతు. ఆ కేతువుని తీసుకోండి. కేతువు తీసుకోండి. కేతు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సాటర్న్, సబ్ ఆఫ్ మార్స్, సబ్ ఆఫ్ వీనస్, సబ్ ఆఫ్ మార్స్. దీంట్లో శని, కుజులు ఇక్కడ రిఫ్లెక్ట్ అయినాయి తండ్రి దాంట్లో. శని, కుజులు ఇక్కడ రిఫ్లెక్ట్ అయినాయి కదా దీంట్లో ఫాదర్స్ చార్ట్లో శని, కుజులు ఉన్నారు కదండి. ఉన్నారు సార్. అలా ఇది తేలైంది. ఇంకా మూడవ చార్ట్ ఫిఫ్త్ కస్ప్. ఫాదర్ యొక్క ఫిఫ్త్ కస్ప్ సబ్ లార్డ్ ఎవరు? సాటర్న్. కరెక్టేనా? చూడండి ఒకసారి. సాటర్న్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్, ఎవరు స్టార్ లో ఉన్నాడో? వీనస్. అదే వీనస్ ఇక్కడ వచ్చినాడు. ఇక్కడ మీరు ఒక పొరపాటు కావాకండి. మీకు లక్కీగా ఇక్కడ అన్ని స్టార్ లార్డ్లే వచ్చినాయి. అట్లా కాకుండా మీరు మామూలుగా రాసుకోవాలి. ఎట్లా రాసుకోవాలా? ఇప్పుడు వీడు ఫిఫ్త్ కస్ప్ కోరూలర్ ఎవరు? ఫిఫ్త్ కస్ప్ సబ్ లార్డ్ సాటర్న్. సాటర్న్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సబ్ ఆఫ్. ఆ మూడిట్లో ఏ ఒక్కడైనా అక్కడ 3 స్టార్ లార్డ్గా వ్యవహరించవచ్చు. ఏం సార్ మాకు చెప్పలేదు, నువ్వు క్లాస్లో ఊకే స్టార్ వచ్చినట్టుగా చూపించినావు అంట. ఇక్కడ వచ్చినాయి కాబట్టి చూపించిన, లేకపోతే రాసుకోవాలా మీరు. ఫిఫ్త్ కస్ప్ సబ్ లార్డ్ సాటర్న్. సాటర్న్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ వీనస్, సబ్ ఆఫ్ ఎవరో ఉన్నారు చూడు వాడు, సబ్ ఆఫ్ ఇది. అంటే స్టార్ లార్డ్, సబ్ లార్డ్. ఈ మూడిట్లో ఏ ఒక్కడైనా 3 స్టార్ లార్డ్గా అక్కడ రావచ్చు. అది మీరు గమనించాల్సింది. ఓకే. ఇప్పుడు ఎన్నో చార్ట్ మనం చూస్తుండేది? మూడోదా? మూడోది సార్. రెండోదా? మూడోది సార్. మూడో చార్ట్లో ఎక్కడికి వచ్చినాం ఇప్పుడు? ఫిఫ్త్. ఏ రూల్ చెక్ చేసినాం? ఏ రూల్? లగ్న కస్ప్ కోరూలర్స్, అసెండెంట్ కోరూలర్స్ ఆఫ్ సన్ చూసుకోండి. మార్స్, సాటర్న్, మూన్, మార్స్ రాసుకోండి. మార్స్ అసెండెంట్ కోరూలర్స్ ఆఫ్ సన్. కుమారుని యొక్క లగ్న కోరూలర్స్, మార్స్, సాటర్న్, మూను, మార్స్. అలాగే ఫాదర్ యొక్క ఫిఫ్త్ కస్ప్ కోరూలర్స్ తండ్రి పంచమ భావ సహ పరిపాలకులు జూపిటర్, సాటర్న్, మార్స్, సాటర్న్. జూపిటర్, సాటర్న్, మార్స్, సాటర్న్.
జూపిటర్, సాటర్న్, మార్స్, సాటర్న్. ఇప్పుడు ఇక్కడ జూపిటర్, సాటర్న్, మార్స్, సాటర్న్. ఇక్కడ ఏమున్నాయి? మార్స్, సాటర్న్, మూన్, మార్స్. కామన్ ఏమైనాయి? శని, కుజులు. అక్కడ శని కుజులే, ఇక్కడ శని కుజులే కనబడుతున్నాయి. శని కుజులే కదా. ఇక్కడ ఫాదర్ యొక్క చార్టులో 5th కస్ప్ కోరూలర్స్ లో శని, కుజ, శని, స్టార్లార్డు శని, సబ్లార్డు మార్స్, సబ్లార్డు సాటర్న్. ఈ మూడు కూడా ఇక్కడ కొడుకు దాంట్లో ప్రతిబింబించినాయి. ఇంకా మిగిలినదేమి? ఫాదర్ దాంట్లో జూపిటర్ మిగిలినాడు. ఆ జూపిటర్ ను పరిశీలించండి. జూపిటర్ ఎక్కడ? కొడుకు చాట్ లో చూడండి. జూపిటర్ కొడుకు చాట్ లో జూపిటర్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మార్స్, సబ్ ఆఫ్ రాహు, సబ్ ఆఫ్ వీనస్. ఉందా? ఇప్పుడు కొడుకు ఫాదర్ యొక్క చార్ట్ లో సాటర్న్, మార్స్, సాటర్న్ ఈ మూడు టాలీ అయినాయి ఇక్కడ. ఇంకా మిగిలినది ఒక జూపిటరే. జూపిటర్ 5th కస్ప్ సైన్ లార్డ్ జూపిటర్. ఆ జూపిటర్ ను మనము చెక్ చేయాలా? ఎక్కడ చెక్ చేయాలా? సన్ యొక్క చార్ట్ లో. జూపిటర్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మార్స్, సబ్ ఆఫ్ రాహు అండ్ సబ్ ఆఫ్ వీనస్. ఈ మార్స్, రాహు, వీనస్ ఈ మూడిటిలో ఏ ఒక్కటైనా కానీ ఇక్కడ సన్ యొక్క కోరూలర్స్ లో ఉన్నాయా? అసెండెంట్ కోరూలర్స్ లో మార్స్ ఉన్నాడు కదండి. కాబట్టి ఓకే. అంటే ఫాదర్ యొక్క 4 కోరూలర్స్ కొడుకు దాంట్లో టాలీ అయినట్లే. ఇప్పుడు మళ్ళీ వైస్ వర్సా చేద్దాం. కొడుకు దాంట్లో ఇంకా మిగిలినది మార్స్, సాటర్న్, మార్స్ ఇక్కడ వచ్చేసినాయి. ఇక మిగిలినది మూన్ ఉన్నాడు కొడుకు దాంట్లో. ఆ కొడుకు దాంట్లో మూన్ ను ఫాదర్ దాంట్లో చాట్ చూడండి. ఫాదర్ చాట్ లో కొడుకు దాంట్లో మూన్ ను ఫాదర్ యొక్క చాట్ లో చూడండి. మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సన్, మూన్ సబ్ ఆఫ్ మూన్ అండ్ సబ్ ఆఫ్ రాహు. సన్, మూన్, రాహు ఏమన్నా ఉన్నాడా? ఏమీ లేదు. అంటే ఏమి మనకు లేకున్నా కూడా పర్వాలేదు, టాలీ అయినాయి కదా వైస్ వర్సాలో. ఇక్కడన్నా కానీ అక్కడన్నా కానీ అయిందా లేదా? అయింది. పైగా మెజారిటీ 3 ప్లానెట్స్ అయినాయి ఇక్కడ కామన్ గా. ఇక్కడ 3 వచ్చినాయి. అలాగే ఇక్కడ ఏమైనా ఉందా? కిషోర్ గారు ఇది చూడండి, నేను గమనించలేదు, కొంచెం చూడండి. మార్స్, జూపిటర్, మార్స్ అండ్ జూపిటర్ కామన్ గా ఏమైనా వచ్చినాయా? అప్పుడు కదా చూసినట్ల. మార్స్, జూపిటర్, మార్స్ అండ్ జూపిటర్ లేదు, రాలేదులే. రాకుండా ఏం పాదాలే మనకు. ఎట్లా ఒకట్లా అయినాయి కదా, అట్లాగానే ఇట్లా కానీ 99 భాగాలు 3 ప్లానెట్స్ అయినాయి కాబట్టి ఓకే, ఏం పెద్ద ఇదేం కాదు, డైరెక్ట్ వచ్చేసినాయి. ఇది ఈ ఎగ్జాంపుల్ 2, ఎగ్జాంపుల్ 3 అనేటివి ఈ 2 ఖుల్లార్ సార్ యొక్క బర్త్ పర్టికులర్స్ అవి. ఎస్పి ఖుల్లార్జీ ఫాదర్, ఆయన కొడుకు మొదటి కొడుకుది రెండో చార్టు, మూడో కొడుకుది రెండవ చార్టు, రెండవ కొడుకుది మూడో చార్టు. అది మిగతాది వేరే చార్ట్. ఎక్కడ మీరు కనుక్కోలేరులే, మీకు సంబంధం లేదు, అది మీకు తెలియదు, పాఠం చెప్పుకోవడానికి. ఇంకొకటి లాస్ట్ రూల్ ఉంది. లాస్ట్ రూల్, ఈ లాస్ట్ రూల్ ఏమిటిదయ్యా అంటే, చార్టులో ఇప్పుడు కొడుకు చార్టు, తండ్రి చార్టు మన దగ్గర ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాగా ఆలోచించేయండి. మన దగ్గర జతలు ఉన్నాయి. నంబర్ 1 చార్టులో 9th కస్ప్ సబ్ లార్డ్ ఎవరు? కొడుకు చార్ట్లో 9th కస్ప్ సబ్ లార్డ్ ఎవరు? కొడుకు చార్ట్లో చూడండి. కొడుకు చార్ట్లో 9th సబ్ లార్డ్ వీనస్ కదా. ఈ వీనస్ ఫాదర్ యొక్క మూన్ స్టార్ లార్డ్కు టాలీ కావాలి. ఫాదర్ యొక్క మూన్ స్టార్ లార్డ్ ఎవరు? మార్స్. వీనస్ కు మార్స్ కు టాలీ అవుతుందా కాదా? వీనస్ కు మార్స్ కు 9th కస్ప్ సబ్ లార్డ్ ఈజ్ వీనస్. ఫాదర్ దాంట్లో మూన్ స్టార్ లార్డ్ ఎవరు? మార్స్. మార్స్ ఈజ్ ఇన్ వీనస్ సబ్. అవునవునండి. మార్స్ ఈజ్ ఇన్ వీనస్ సబ్ అయినాడు కదా. అయిందండి.
సార్ మీరు గమనించలేదేమో, 9th కస్ప్ సబ్ లార్డ్ వీనస్ సార్. ఫాదర్స్ యొక్క మూన్ స్టార్ లార్డ్ ఎవరు? ఫాదర్స్ యొక్క మూన్ స్టార్ లార్డ్ మార్స్. మార్స్. ఆ వీనస్ కు మార్స్ కు కావాలా? ఇక్కడ మనం ఇన్ దిస్ చార్ట్ ఎక్కడ మార్స్ ఈజ్ ఇన్ వీనస్ సబ్. మార్స్ అనేటువంటి వాడు వీనస్ సబ్ లో ఉన్నాడు కదా, సరిపోయింది, అది సరిపోయింది. ఇక ఇదే సబ్ లార్డ్ 9th కస్ప్ సబ్ లార్డ్ వీనస్. ఈ వీనస్ కొడుకు చార్టులో 9th కస్ప్ సబ్ లార్డ్ వీనస్ 2 పనులు చేస్తాడు ఈడ. ఈ 3వ రూల్లో 9th కస్ప్ సబ్ లార్డ్ వీనస్, ఆ వీనస్ ఫాదర్ యొక్క మూన్ స్టార్ లార్డ్ చేసుకోవాలా, అది అయిపోయింది. రెండవది ఏమిటంటే వీనస్, ఈ 9th కస్ప్ సబ్ లార్డ్ వీనస్ వచ్చేసి దీంట్లోనే 369 చూపించాలా. 369 కు కస్పల్లో కొడుకు దాంట్లో చూడాలా. ఎగ్జాంపుల్ నంబర్ 1 కొడుకు దాంట్లో చూడండి. వీనస్ అనేటువంటి వాడు థర్డ్ లో ఉన్నాడా? థర్డ్ లో సబ్ లార్డ్ గా ఉన్నాడు. థర్డ్ దాంట్లో ఉన్నాడు సార్. కస్పల్ పొజిషన్ టేబుల్ లో చూడండి. 3 లో సబ్ లార్డ్ గా ఉన్నాడు. 6 లో సైన్ లార్డ్ గా ఉన్నాడు. 9 లో సబ్ లార్డ్ గా ఉన్నాడు. అంటే 369 లో ఉన్నాడు. అంటే ఏమి? 9th కస్ప్ సబ్ లార్డ్ ఆఫ్ ది బాయ్ షుడ్ బి టాలీడ్ విత్ ది ఫాదర్స్ మూన్ స్టార్ లార్డ్. అది ఒక అంకం. ఇక రెండవ పాయింట్ ఏమి? ఈ 9th కస్ప్ కోరూలర్ 9th కస్ప్ సబ్ లార్డ్ వీనస్, ఈ వీనస్ వచ్చేసి 369 ను కొడుకు దాంట్లో చూడాలి. కొడుకు దాంట్లో 369 లో ఉన్నాడా లేదా? వీనస్ ఈజ్ ఇన్ 3 యాజ్ సబ్ లార్డ్. వీనస్ 3 లో సబ్ లార్డ్ గా ఉన్నాడు చూడండి. 6 లో సైన్ లార్డ్ గా ఉన్నాడు. మళ్ళా సబ్ లార్డ్ గా కూడా ఉన్నాడు. అయ్యా 2 వచ్చాయి. అదే రకంగా 9 లో వీనస్ సబ్ లార్డ్ గా వ్యవహరిస్తున్నాడు. అంటే ఏమి? 369 ను కవర్ చేసినాడు. ఇప్పుడు మనము 1710 లో 17 కానీ 710 కానీ అట్లా వస్తే ఓకే అంటుంటుంది కదా. ఇట్లా 369 లో 36 69 93 యాదో వచ్చిన ఓకే అంతే. ఇది ఒక పద్ధతి. అలాగే రెండవ చార్ట్ లో కొడుకు చార్ట్ లో మూన్ స్టార్ లార్డ్ ఎవరు? సన్. తుల్లార్ స్టార్ యొక్క మూన్ స్టార్ లార్డ్ సన్ను. ఆ మొదటి కొడుకు యొక్క 9th కస్ప్ సబ్ లార్డ్ ఎవరు? సన్నే. ఇక్కడ చూడండి, డైరెక్ట్ గా ప్రతిబింబించినాడు. బోత్ ద ప్లానెట్స్ ఆర్ వన్ అండ్ ది సేమ్. ఇక్కడ సన్ అయినాడు, 9th కస్ప్ సబ్ లార్డ్ సన్ అయినాడు. ఫాదర్ దాంట్లో మూన్ స్టార్ లార్డ్ సన్ అయినాడు. కాబట్టి బోత్ ది స్టార్ లార్డ్ 2 ఒకే ప్లానెట్ అయినప్పుడు ఓకే, పంచాయతీ లేదు. ఇంకా తర్వాత ఈ సన్ అనేటువంటి వాడు కొడుకు చార్ట్ లో రెండవ ఎగ్జాంపుల్ కొడుకు చార్ట్ లో ఎగ్జాంపుల్ నంబర్ 2 చైల్డ్స్ ప్లానెటరీ చార్ట్ అని ఉంది కదా, ఆ కస్పల్ ఆ చార్ట్ లో చూడండి. రెండవ చార్ట్ లో చైల్డ్ దాంట్లో చూడండి. 369 లో ఉన్నాడా లేదా వాడు? సన్ అనేవాడు 9th కస్ప్ సబ్ లార్డ్ సన్ను. ఫాదర్స్ దాంట్లో మూన్ స్టార్ లార్డ్ సన్ అయినాడు. ఓకే. అదే సన్ను 9th దాంట్లో 9th కస్ప్ సబ్ లార్డ్ సన్ను 369 లో ఉన్నాడా? 3 లో లేడు. 3 కస్పల్ కోరూలస్ లో లేడు కదా. 6 జెమినీలో పడింది. మెర్క్యూరీ, మార్స్, వీనస్, కేతు లేడు. ఆడ మనకు సన్ కావాలా. 6 లో చూడండి సన్ ఉన్నాడు. 2 సార్లు వచ్చినాడు సన్. లియో స్టార్ లార్డ్ కూడా లియోలో సన్. 9 లో చూడండి, 9 లో సబ్ లార్డ్ కూడా. అంటే ఏమి? 6 and 9 లో వచ్చినాడు. ఈడ ఎగ్జాంపుల్ చార్ట్ లో 6 and 9 లో కవర్ అయినాడు. ఓకేనా? ఇంకా థర్డ్ చార్ట్, 3వ చార్ట్ లో తండ్రి యొక్క స్టార్ లార్డ్ సైన్ లార్డ్, మూన్ యొక్క స్టార్ లార్డ్ ఎవరు? సన్. తండ్రి యొక్క చార్ట్ లో మూన్ స్టార్ లార్డ్ సన్ను.
ఫాదర్స్ మూన్ స్టార్ లార్డ్ ఈజ్ సన్. ఓకే. అదే కొడుకు చాట్లో 9th కస్ప్ సబ్ లార్డ్ రాహు. ఈ రాహువుకు ఆ సన్నుకు సంబంధం ఏమైనా ఉందా? 9th కస్ప్ సబ్ లార్డ్ ఈజ్ రాహు, ఫాదర్స్ మూన్ స్టార్ లార్డ్ ఈజ్ సన్. దానికి సంబంధం ఏమైనా ఉందా? రాహుకు సన్నుకు లేదు. కానీ రాహు రిప్రజెంట్స్ కేతు. రాహు రిప్రజెంట్స్ కేతు. కొడుకు దాంట్లో రాహు చూడండి, రాహు రిప్రజెంటేషన్ కేతు స్టార్ లార్డ్ ఉన్నాడు కదా. ఆ కేతు ఈజ్ ఇన్ ది సబ్ అండ్ సబ్ ఆఫ్ కేతు. Sir, in father's chart, Rahu represents sun. కేతు సన్ యొక్క సబ్ అంటే సబ్లో ఉన్నాడు. సరిపోతుందా లేదా? పలకరు. అట్లా గట్టిగా రాని, ఎందుకంటే అర్థం కాలేదు. ఇప్పుడు రాహు అనేటువంటి వాడు 9th కస్ప్ సబ్ లార్డు, మూన్ యొక్క ఫాదర్ యొక్క మూన్ స్టార్ లార్డు సన్. ఆ సన్కు రాహుకు చూడాల. రాహువు సన్లో లేడు, సన్ రాహుకు సంబంధం లేదు. కానీ రాహు రిప్రజెంటేటివ్స్ కేతు ఉన్నాడు, జూపిటర్ కేతు. ఆ కేతువును పరిశీలిస్తే కేతు ఈజ్ ఇన్ ది సబ్ అండ్ సబ్ ఆఫ్ సన్. కాబట్టి ఓకే ఓకే. అదే రకంగా రాహువు 9th కస్ప్ సబ్ లార్డ్ రాహువు ఈ కొడుకు చాట్ లో 369 లో ఉన్నాడా? రాహువు చూడండి, రాహు అపియర్స్ ఇన్ 6. రాహు 3లో లేడు, 6లో సబ్ లార్డ్ గా వ్యవహరిస్తున్నాడు, 9th లో సబ్ లార్డ్ గా ఉన్నాడు. అంటే ఏమి 6 and 9 లో వచ్చినాడు. ఓకే. ఈ 3 రూల్స్ అదనంగా మనకు ఉపయోగపడతాయి. ఎప్పుడు ఉపయోగపడతాయి చెప్పండి? ఎప్పుడు ఉపయోగపడతాయి? కొండవి ఎలకని పెట్టారు సార్ మీరు అంటారు. జెనెటికల్ కనెక్షన్స్, జెనెటికల్ కనెక్షన్స్ చెక్ చేసేటప్పుడు ఉపయోగపడతాయి. కానీ ఎప్పుడు, ఎటువంటి సన్నివేశంలో? బోత్ అవైలబిలిటీ ఉండాలి. తండ్రి యొక్క చార్ట్, కొడుకు యొక్క చార్ట్, ఈ రెండు కూడా రెక్టిఫై అయినప్పుడే టాలీ అవుతాయి. లేకపోతే జాక్ ఎత్తుతుంది, లేకపోతే ఎత్తిపోతుంది. తండ్రి చార్టు కొడుకు చార్ట్లు రెండు ఉన్నప్పుడు మాత్రమే ఇవి పనిచేస్తాయి. అలాగే మదర్ యొక్క జెనెటికల్ కనెక్షన్ ఇచ్చినప్పుడు తల్లి కొడుకుది కావాలి. అలాగే యంగర్ సిస్టర్ది అప్పుడు మూడు చూస్తాం. తృతీయ కనిష్ట సోదరి వాళ్ళది కావాలా, ఈ ఎవరిదైతే పరిస్థితున్నావో ఆ జాతకుంది కావాలా. అంటే రెండు జతలు కావాలి. ఇక్కడ మనం ఫాదర్ సన్ తీసుకున్నాం కదా, అట్లా మదర్ అండ్ సన్ లేదా మదర్ అండ్ డాటర్, అట్లా జతలు నేటివ్ ఎవరి జాతకాన్ని అయితే పరిశీలిస్తున్నావో అతనిది తండ్రిది కావాలా. అయినప్పుడే ఇది తేలైంది. ఎవరి జాతకాన్ని పరిశీలిస్తున్నావో అతని జాతకము ప్లస్ తల్లిది ఉన్నప్పుడే మదర్ది టాలీ చేస్తాం. ఎవరి జాతకాన్ని పరిశీలిస్తున్నావో అతనిది ప్లస్ యంగర్ సిస్టర్ కానీ యంగర్ బ్రదర్ది కానీ ఆ జాతకం ఉంటే టాలీ చేయవచ్చు ఈ 3 రూల్స్. లేదంటే ఇంకా 11th కోర్ రూల్ చూడొచ్చు. అట్లా జెండర్ కనెక్షన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ఉపయోగపడుతుంది. అంటే ఏమి, ఇది అదనపు ఇన్ఫర్మేషన్, ఇది మీకు అదనంగా ఉపయోగపడుతుంది. అంతే, తెలుసుకోవాలి. అంటే దీని నుంచి ఏం పెద్ద మనము సాధించినాం కొండలకి అని చెప్పేసి ఏం లేదు. కానీ కొంత అనుభవం మీద మీకే అర్థమవుతుంది ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది అనేది. రాబోయే దినాలలో ఉపయోగపడుతుంది. రాబోయే దినాలలో బర్త్ టైం రెక్టిఫికేషన్ అప్పుడు టక్ అని మీరే కనుక్కుంటారు. అట్లా దీంట్లో ఏ ఒక్క పాయింట్ టాలీ అయినా మనకు ఉపకరించినా ఉపయోగపడుతుంది కదా. నేను ఇది ఆర్టికల్ తయారు చేశాను, మీకు గ్రూప్ లో పెట్టమంటే ఈ రోజే పెట్టేస్తా, లేదా సార్ మ్యాగజైన్ లో డౌన్లోడ్ చేసుకుంటామంటే అట్లయినా సరే. మ్యాగజైన్ లో పెట్టడమే సార్, మ్యాగజైన్ లో పెడితే వాళ్ళ క్లాస్ అయింది కదా, ఫ్రెష్ గా ఉంటుంది మైండ్ లో. చూసుకుని మళ్ళీ ఆర్టికల్ కోసం వెయిట్ చేస్తే ఇది బుర్రలోంచి వెళ్ళిపోతే కష్టం. వెంటనే చూసుకుంటే మ్యాగజైన్ లోనే వేయండి సార్. రైట్. ఎందుకంటే మీరు రికార్డ్ వస్తుంది, చెక్ చేసుకోండి. అప్పటికి అర్థం కాకపోతే నాకు ఫోన్ చేయండి. డైరెక్ట్ మ్యాన్ టు మ్యాన్, అంటే ఎవరికి డౌట్ వస్తే వాళ్ళు ఫోన్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్. మీకు ఏం పర్వాలేదు, మీరు కంగారు పడాల్సిన పనిలే. మీకు అర్థం కాలేదు,
మీరు చేయండి, ఎప్పుడైనా చేయండి. ఈ చార్ట్లు భద్రపరచుకొని దీనిలో గురించి చెప్పండి. ఎందుకంటే మిగతా చార్ట్ తెచ్చి నాకు చూపిస్తే నాకు అర్థం కాదు. అవి రెక్టిఫైడా కాదా నాకు తెలియదు. ఇవి నేను కేవలం రెక్టిఫైడ్ చార్ట్స్ ని తీసుకొని పరిశీలిస్తున్నా. ఎందుకంటే మామూలు చార్ట్స్ తీసుకొని పరిశీలిస్తే కానప్పుడు అప్పుడు ఏమైతుంది, సార్ ఇది రెక్టిఫైడ్ చార్టా కాదే అని ప్రతి ఒక్కరు అబ్జెక్షన్ చెప్తారు. కాబట్టి రెక్టిఫైడ్ చార్ట్ అని నేను ధృవీకరించిన తర్వాతనే దీంట్లో దిగినాను. ఇవి ఇప్పుడు నేను 3 మీకు ఎగ్జాంపుల్ ఇచ్చినటువంటి రెక్టిఫైడే. ఫాదర్వి రెక్టిఫైడే 3, కొడుకులవి రెక్టిఫైడే 3. కాబట్టి ఏం దిగులు లేదు మనకు. అంటే ఈ రూలు మనకు ఉపయోగపడుతుంది, ఎప్పుడైనా ఎక్కడైనా ఉపయోగపడుతుంది.